నెక్స్ట్ 21st వర్డ్. సో 21st వర్డ్ వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్ అంటే ఒక పర్సన్ని చూస్తే గౌరవం, లేదంటే మర్యాద, వినయం అంటే ఏంది గుర్తుంది కదా. డిఫరెన్స్ అంటే ఏంది, రెస్పెక్ట్. ఓకేనా. డిఫరెన్స్ అంటే రెస్పెక్ట్, రిగార్డ్, ఎస్టీమ్. ఓకేనా. రిగార్డ్, ఎస్టీమ్, హానర్. తర్వాత రెవరెన్స్. ఓకేనా. హానర్, రెవరెన్స్. ఓకే. రెస్పెక్ట్, రిగార్డ్, ఎస్టీమ్, హానర్, రెవరెన్స్. ఓకే. తర్వాత నెక్స్ట్ వర్డ్స్ వచ్చేసి కన్సిడరేషన్. ఓకేనా. కన్సిడరేషన్, ఒబీడియన్స్. తర్వాత సబ్మిషన్, కంప్లియన్స్, కర్టసీ. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్. డిఫరెన్స్కి వర్డ్స్ ఏంది, రెస్పెక్ట్, రిగార్డ్, ఎస్టీమ్, హానర్, రెవరెన్స్. రెస్పెక్ట్, రిగార్డ్, ఎస్టీమ్, హానర్, రెవరెన్స్. కన్సిడరేషన్, ఒబీడియన్స్. తర్వాత సబ్మిషన్, కంప్లియన్స్, కర్టసీ. తర్వాత ఎగ్జాల్టేషన్ అంటే ఏంటంటే గౌరవం. ఓకేనా. ఆనందం. ఓకే. ఎగ్జాల్ట్ అంటే ఆనందం, తర్వాత గౌరవం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలివేషన్, గ్లోరీ, ప్రేజ్, హానర్, రెవరెన్స్. ఓకేనా. ఎలివేషన్, గ్లోరీ, ప్రేజ్, హానర్, రెవరెన్స్. ట్రంప్. తర్వాత జుబిలేషన్, ఎస్కాసిటీ, బ్లిస్, ఎగ్జాల్టేషన్. ఎస్కాసిటీ, బ్లిస్ అంటే తెలుసు మనకి, ఎగ్జాల్టేషన్. ఓకేనా. ఎనిమికల్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎనిమికల్ అంటే హాస్టైల్, అన్ఫ్రెండ్లీ. ఓకేనా. ఎనిమికల్ చదవడమే ఇట్లా చదువుకోవాలి మనం. తర్వాత నెక్స్ట్ ఇనిమికల్ అంటే వ్యతిరేకమైన, హానికరమైన, విరోధి. తర్వాత ప్రమాదకరమైన, లేదంటే హాస్టైల్ అంటే ఏంది, ఫ్రెండ్లీ, అడ్వర్స్. తర్వాత హాస్టైల్, ఫ్రెండ్లీ, అన్ఫ్రెండ్లీ, అడ్వర్స్, హార్మ్ఫుల్, డెట్రిమెంటల్. ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. ఇంజూరియస్, పర్న్ అంటే ఏంది, నెగిటివ్ వర్డ్ మనకు తెలుసు. యాంటాగోనిస్టిక్ అంటే నెగిటివ్ వర్డ్. యాంటాగోనిస్టిక్, అపోజ్డ్, అబ్స్ట్రక్టివ్. ఓకేనా. అబ్స్ట్రక్టివ్. ఓకే. అంటే ఇనిమికల్ అంటే హాస్టైల్, అన్ఫ్రెండ్లీ, అడ్వర్స్, హార్మ్ఫుల్, డెట్రిమెంటల్. తర్వాత ఇంజూరియస్, పర్నిషియస్, యాంటాగోనిస్టిక్, అపోజ్డ్, అబ్స్ట్రక్టివ్. వల్నరబుల్ అంటే రక్షణ లేకపోవడం, బహిరంగమైన, అసురక్షితమైన. వల్నరబుల్ అంటే సహాయం లేకపోవడం. వల్నరబుల్ అంటే వీక్ అని అర్థం. ఓకేనా. వల్నరబుల్, వీక్. ఓకే. వల్నరబుల్, వీక్. ఓకే. తర్వాత నెక్స్ట్ వల్నరబుల్ అంటే రక్షణ లేకపోవడం, బహిరంగమైన. తర్వాత వీక్, డిఫెన్స్లెస్, ఎక్స్పోజ్డ్, సస్కెప్టబుల్. ఓకేనా. సస్కెప్టబుల్. తర్వాత నెక్స్ట్ అన్ప్రొటెక్టెడ్, ఫ్రజైల్, సెన్సిటివ్, అన్సేఫ్, హెల్ప్లెస్, ఎండేంజర్డ్. ఓకే. తర్వాత నెక్స్ట్ వీక్ ఉండడం, డిఫెన్స్లెస్, సస్కెప్టబుల్, ఇంప్రెషనబుల్ అదొక వర్డ్ ఉంటుంది గుర్తుంచుకో. ఇంప్రెషనబుల్, అన్ప్రొటెక్టెడ్, ఫ్రజైల్, సెన్సిటివ్, అన్సేఫ్, హెల్ప్లెస్, ఎండేంజర్డ్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఎండేంజర్డ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్యూజ్డ్. ఓకే. అక్యూజ్డ్ అంటే ఎవడు, నిందితుడు అని అర్థం. ఓకేనా. అక్యూజ్డ్ అంటే ఎవడు, నిందితుడు. అంటే చార్జ్, బ్లేమ్డ్, అలిగ్డ్, సస్పెక్టెడ్, ఇండిక్టెడ్, ఆర్గెయిన్డ్, ఇంప్లికేటెడ్, కన్విక్టెడ్, ప్రాసిక్యూటెడ్, డిఫెండెంట్. అక్యూజ్డ్ అంటే ఏంది, చార్జ్డ్, బ్లేమ్డ్, అలిగ్డ్, సస్పెక్టెడ్, ఇండిక్టెడ్. తర్వాత అరైన్డ్, ఇంప్లికేటెడ్, కన్విక్టెడ్, ప్రాసిక్యూటెడ్, డిఫెండెంట్. ఓకేనా. అక్యూజ్డ్ అంటే చార్జ్డ్, బ్లేమ్డ్, అలిగ్డ్, సస్పెక్టెడ్, ఇండిక్టెడ్, అరైన్డ్. తర్వాత ఇంప్లికేటెడ్, కన్విక్టెడ్, ప్రాసిక్యూటెడ్, డిఫెండెంట్. ఓకేనా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి యాక్వెయింట్ అంటే ఏంటి, పరిచయం చేసుకోవడం, లేదంటే తెలియజేయడం. ఓకేనా. యాక్వెయింట్ అంటే ఫెమిలియరైజ్, ఇంట్రడ్యూస్, ఇంట్రడ్యూస్, ఇన్ఫార్మ్, ఎన్లైటెన్, ఎడ్యుకేట్. ఓకే. ఎడ్యుకేట్. నోటిఫై, అప్రైజ్, బ్రీఫ్, అకస్టమ్. ఓకే. అకస్టమ్, ఓరియంట్. ఓకేనా. మనం ఈ దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్, ఫెమిలియరైజ్ అంటే ఏంటి, అక్వెంట్ అని తెలుసు. ఇంట్రడ్యూస్ అంటే అక్వెంట్. తర్వాత ఇన్ఫార్మ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎన్లైటెన్ గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేట్ అంటే ఇంట్రడ్యూస్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం, ఇంట్రడ్యూస్ చేయడం. నోటిఫై చేయడం అంటే తెలుసు, ఇంట్రడ్యూస్ చేయడం అని అర్థం. అప్రైజ్, బ్రీఫ్, అకస్టమ్, ఓరియంట్. ఇవన్నీ పదాలు గుర్తుపెట్టుకోవాలి. నోటిఫై, అప్రైజ్, బ్రీఫ్, అకస్టమ్. తర్వాత నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అడ్వెంట్ అంటే ఏంది, బిగినింగ్. గుర్తుపెట్టుకోవాలి. అడ్వెంట్ అంటే బిగినింగ్ అని. ఓకేనా. ఇగో ఇక్కడ అరైవల్, కమ్మింగ్, ఎమర్జెన్స్, అపియరెన్స్, ఆన్సెట్. ఓకేనా. అరైవల్, కమ్మింగ్, రాక, ప్రదర్శన, ప్రారంభం. ఓకేనా. ఎమర్జెన్స్, అపియరెన్స్, ఆన్సెట్, అప్రోచ్, బిగినింగ్, డాన్, ఇన్సెప్షన్, ఒరిజినేషన్. ఓకేనా. అడ్వెంట్. ఓకేనా. అడ్వెంట్ అంటే అరైవల్, బిగినింగ్, ఎట్ స్టార్టింగ్ పాయింట్, కమ్మింగ్, ఎమర్జెన్స్,
అరైవల్, అపియరెన్స్, ఆన్సెట్, అప్రోచ్, డాన్, ఇన్సెప్షన్, ఒరిజినేషన్. ఓకేనా, ఒరిజినేషన్. తర్వాత ఎజిటేటెడ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎజిటేట్. ఎజిటేట్ అంటే ఏంది? యాంగ్షియస్గా ఉండడం. ఓకేనా, యాంగ్షియస్గా ఉండడం, ఆందోళన చెందడం. ఓకేనా, ఆందోళన అంటే డిస్టర్బ్డ్. ఎజిటేట్ అంటే డిస్టర్బ్ అయిపోయి ఉండడం. తర్వాత అప్సెట్, రెస్ట్లెస్, యాంగ్షియస్, పర్టర్బ్డ్. తర్వాత ఫ్లస్టర్డ్, పర్టర్బ్డ్, ఫ్లస్టర్డ్, రఫల్డ్. ఓకే, ఎజిటేటెడ్ అంటే రఫల్డ్ కూడా వస్తుంది. అన్నర్వ్డ్. ఓకే, అన్నర్వ్డ్, డిస్కన్సర్టెడ్, ట్రబుల్డ్. ఓకేనా, తర్వాత ఎజిటేటెడ్ అంటే డిస్టర్బ్డ్, అప్సెట్, రెస్ట్లెస్, యాంగ్షియస్, పర్టర్బ్డ్. తర్వాత ఫ్లస్టర్డ్, రఫల్డ్, అన్నర్వ్డ్. తర్వాత డిస్కనెక్టెడ్, ట్రబుల్డ్. ఓకేనా, ఎజిటేటెడ్ అంటే గుర్తున్నాయి కదా, డిస్టర్బ్ అయిపోయి ఉండడం. తర్వాత ఐస్లీ అంటే ప్యాసేజ్. ఓకేనా, ప్యాసేజ్ అంటే గది మార్గం, ఒక ఫ్లో. ఓకేనా, ప్యాసేజ్ లేదంటే ప్యాసేజ్ ఇట్లా ఇది ఫ్లో అనుకొని ఇది గుర్తుపెట్టుకుంటే ప్యాసేజ్ ఇట్లా ఇది. తర్వాత నెక్స్ట్ ఇదన్నే స్కూల్ కారిడోర్. ఓకేనా, ఐస్లీ. ఓకేనా, తర్వాత నెక్స్ట్ కారిడోర్, స్కూల్ కారిడోర్, వాక్వే, దీంట్లోనే నడుస్తారు. తర్వాత లేన్, రోడ్, యాలీ, గ్యాంగ్వే, గుంపు నడుస్తారని గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ పాత్, ఇదే పాత్, ట్రాక్, రో, హాల్వే. ఓకే, తర్వాత నెక్స్ట్ హాల్వే. తర్వాత నెక్స్ట్ అలూఫ్ అంటే బాగా దూరంగా ఉండడం అన్నట్టు. ఓకేనా, అలూఫ్ అంటే ఇట్లా బాగా దూరంగా ఉండడం, వేరుగా. అంటే ఒకళ్ళు ఇక్కడున్నారు అనుకో. ఓకేనా, ఇక్కడ మధ్య డిస్టెన్స్ ఉంది కదా, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అలూఫ్ అంటే దూరంగా ఉండడం. ఓకే, దూరంగా ఉండడం ఇక్కడ. తర్వాత దీన్ని ఏమంటారు? డిస్టాంట్ అంటే దూరంగా ఉండడం. డిటాచ్డ్ అంటే ఇట్లా సపరేట్ అయిపోవడం అన్న. రిజర్వ్డ్, ఇండిఫరెంట్. ఓకే, ఇండిఫరెంట్. ఇన్అప్రోచబుల్, దే కెనాట్ బి అప్రోచ్డ్. విత్డ్రాన్, అన్ఫ్రెండ్లీ, కోల్డ్, స్టాండ్ ఆఫిష్. ఓకే, స్టాండ్ ఆఫిష్. తర్వాత అదే ఇప్పుడు చూస్తే అలూఫ్ అంటే ఏంది? ఇదే సేమ్ వర్డ్. డిస్టెంట్, డిటాచ్డ్, రిజర్వ్డ్, ఇండిఫరెంట్, అన్అప్రోచబుల్. తర్వాత విత్డ్రాన్, అన్ఫ్రెండ్లీ, కోల్డ్, స్టాండ్ ఆఫిష్. ఇంట్రోవర్టెడ్. ఓకే, ఇంట్రోవర్టెడ్, డిస్టాంట్, డిటాచ్డ్, రిజర్వ్డ్, ఇండిఫరెంట్. ఓకే, అన్అప్రోచబుల్, విత్డ్రాన్, అన్ఫ్రెండ్లీ, కోల్డ్, స్టాండ్ ఆఫిష్. ఓకే, ఇంట్రోవర్టెడ్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఎమోరస్ అంటే రొమాంటిక్ అని అర్థం. ఓకేనా, ఎమోరస్. ఓకే, రొమాంటిక్ అని అర్థం. తర్వాత రొమాంటిక్, లవింగ్, ప్యాషనేటెడ్. ఓకే, రొమాంటిక్, లవింగ్, ప్యాషనేట్, ఇవి 3 గుర్తున్నాయి. తర్వాత ఇన్ఫాచ్యుయేటెడ్. తర్వాత అఫెక్షనేట్ గుర్తుంటుంది. ఆర్డెంట్ అంటే కూడా ఫీలింగ్స్ ఉండడం. ఆర్డెంట్, ARDENT, హార్డ్. ఓకే, ఇట్లా హెచ్ అది యాడ్ అయింది అనుకుందాం. తర్వాత డివోటెడ్, టెండర్, సెంటిమెంటల్, అమోర్డ్. ఓకే, అమోరస్ అంటే ఇవన్నీ వస్తాయి. రొమాంటిక్, లవ్, ప్యాషనేట్, ఇన్ఫాచ్యుయేటెడ్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అఫెక్షనేట్, ఆర్డెంట్, డివోటెడ్, టెండర్, సెంటిమెంటల్, అమోర్డ్. తర్వాత నెక్స్ట్ అమార్ఫస్ అంటే అమార్ఫస్ అంటే ఫామ్లెస్. ఓకే, షేప్లెస్. అమార్ఫస్ అంటే షేప్ లేకపోవడం, నిరాకారమైన. ఫామ్లెస్, ఇండెట్రిమెంట్, వేగ్. తర్వాత నెబ్యులస్, అన్స్ట్రక్చర్డ్, అన్డిఫైన్డ్, ఫ్లూయిడ్, ఇన్కోహరెంట్, అన్క్లియర్డ్. అమార్ఫస్ అంటే షేప్లెస్, ఫామ్లెస్, ఇండిటర్మినేట్, వేగ్. తర్వాత నెబ్యులస్. తర్వాత అన్స్ట్రక్చర్డ్, అన్డిఫైన్డ్, ఫ్లూయిడ్, ఇన్కోహరెంట్, అన్క్లియర్. ఓకే, యాలీ అంటే ఏంటి? రిలీవ్, అల్లై. ఓకే, రిలీవ్. ఓకేనా, రిలీవ్. పాసిఫై, సోతి. మిటిగేట్ అంటే లెస్సెన్ చేయడమే. మిటిగేట్, లెస్సెన్, కామ్, ఇవి 3 అయితే మనకు తెలుసు. అలై అంటే రిలీవ్ చేయడం, మిటిగేట్ రెడ్యూస్ చేయడం, లేదంటే లెస్సెన్ కామ్ చేయడం. అస్యుయేజ్, ఎలివియేట్, మొలిఫై అన్నా కానీ ఏదన్నా ఒకదాన్ని తగ్గించడం. మిటిగేట్, మెట్టి అంటే ఏంది? లెస్సెన్ చేయడం. ఓకే, లెస్సెన్, కామ్, అస్యుయేజ్, ఎలివియేట్, మొలిఫై. ఓకే, ఇవన్నీ అలా అంటే అవి. రిలీవ్, ఈజ్, పెసిఫై, సూత్, మిటిగేట్, లెస్సెన్, కామ్, అస్యుయేజ్, ఎలివియేట్, మొలిఫై. ఓకే, అనోడైన్ అంటే ఏదైనా నొప్పిని తగ్గించే మందు. ఓకేనా, అనోడైన్ అంటే ఏంది? నొప్పిని తగ్గించే మందు. ఓకేనా, సో నొప్పిని తగ్గించే మందు. దీన్ని ఏమంటారు?
సూతింగ్ లేదంటే పెయిన్ రిలీవింగ్, మైల్డ్, ఇన్నోక్యుయస్. తర్వాత అనోడైన్ అంటే సూతింగ్, పెయిన్ రిలీవింగ్, మైల్డ్, ఇన్నోక్యుయస్, హార్మ్లెస్. తర్వాత కంఫర్ట్, కామింగ్, బ్లాండ్, ఇన్అఫెన్సివ్, జెంటిల్. ఓకే, సూతింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెయిన్ రిలీవింగ్, మైల్డ్, ఇన్నోక్యుయస్, హార్మ్లెస్, కంఫర్టింగ్, కామింగ్, బ్లాండ్, ఇన్అఫెన్సివ్, జెంటిల్. ఓకే, అనోడైన్ ఇవన్నీ పెయిన్ని తగ్గించేటివి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనామోలస్ అంటే అసాధారణమైన. ఓకేనా. అబ్నార్మల్, నాట్ నార్మల్, ఇర్రెగ్యులర్. ఓకేనా. అనామోలస్ అంటే ఇర్రెగ్యులర్, అటిపికల్. ఓకే, ఎటిపికల్, డీవియంట్, అబిరెంట్. ఓకే, ఎటిపికల్, డీవియంట్, అబిరెంట్, అన్యూజువల్, ఎక్సెప్షనల్, పెక్యులర్, అన్కన్వెన్షనల్, అవుట్లాండిష్. ఓకేనా. తర్వాత అనమోలస్ అంటే ఏంటి? అబ్నార్మల్, నాట్ నార్మల్గా ఉండడం. తర్వాత ఇర్రెగ్యులర్, ఎటిపికల్, డీవియంట్, అబెరెంట్, అన్యూజువల్, ఎక్సెప్షనల్, పెక్యులర్, అన్కన్వెన్షనల్, అవుట్లాండిష్. ఓకేనా. అప్పీజ్ అంటే పీజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పీస్ అంటే ఏంది? శాంతింపజేయడం. ఓకేనా. ఇది పీస్ అంటే ఏంది? పీస్ అంటే పీస్ ఉంది కదా అట్లా, దాంట్లో శాంతింపజేయడం. పాసిఫై, సోత్, మాలిఫై అంటే ఇందాకనే చూసినాం. లెసన్, రెడ్యూస్, ప్లేసెట్ అంటే తగ్గించడం ఎవరికైనా ఇట్లా. కామ్, అస్యుయేజ్, ఎలివియేట్, రెడ్యూస్ చేయడం. మిటిగేట్, ప్రొపిటియేట్, రీకన్సైల్. ఓకేనా. పాసిఫై, సోతి, మాలిఫై, ప్లాసెట్, అస్యుయేజ్, ఎలివియేట్, మిటిగేట్, ప్రొపిటియేట్, రీకన్సైల్. హ్యాష్ వర్డ్స్ చూద్దాం ఇప్పుడు. హ్యాష్ వర్డ్స్లో ఫస్ట్ వచ్చేసి ఎనాక్ట్మెంట్. ఓకేనా. ఎనాక్ట్మెంట్ అంటే ఏంది? రటిఫికేషన్ లేదంటే వ్యాలిడేషన్, శాంక్షన్. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఎనాక్ట్మెంట్ అంటే రటిఫికేషన్, వ్యాలిడేషన్, శాంక్షన్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీని అపోజిట్ రివోకేషన్. ఓకేనా. రివోకేషన్ క్యాన్సిల్ చేయడం, రిపీల్ చేయడం. ఇది దాని అపోజిట్స్. ఓకేనా. రివోకేషన్ క్యాన్సల్, అది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పియేషన్ అంటే రెపారేషన్, రెస్టిట్యూట్ ఇది తెలుసు. యానిమోసిటీ అంటే యాంటగోనిజం ఇది తెలుసు మనకి. వెహిమెంట్ అంటే ఫర్వెంట్. తర్వాత నెక్స్ట్ పర్ఫిడీ. ఓకేనా. పర్ఫిడీ అంటే ఏంటి? ట్రెచరీ, డిస్లాయాలిటీ. ఓకేనా. పర్ఫిడీ, ట్రెచరీ, డిస్లాయాలిటీ. తర్వాత దీనికే సినోనిమ్ చూద్దాం. దీనికి ఆపోజిట్ వర్డ్ అలిగియన్స్. ఓకేనా. అలిగియన్స్ అంటే ఏంది? కమిట్మెంట్, డెడికేషన్, డివోషన్. ఓకేనా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ వర్డ్స్ ఏంది? అలిగియన్స్, కమిట్మెంట్, డెడికేషన్, డివోషన్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ యాడ్మోనిష్ అంటే కౌన్సిలింగ్, రిప్రిమండ్, స్కోల్డింగ్ అవన్నీ వస్తాయి. సమ్టస్ అంటే లగ్జరీ, లావిష్, ఎక్స్ట్రావేజెంట్. తర్వాత నెక్స్ట్ స్కార్న్, డిస్పైజ్, డినౌన్స్. ఓకేనా. స్కార్న్, డిస్పైజ్, డినౌన్స్. ఓకేనా. మాక్రీ కూడా వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వర్డ్ వల్నరబుల్, సస్కెప్టబుల్, డెలికేట్ ఉండడం. ఇంపాసివ్, ప్రిడికమెంట్, డెడ్లాక్. క్రిటిసైజ్, సెన్ష్యూర్, కండెమ్న్ కిందకి వస్తుంది. ఇంపెనిటెన్స్ అంటే రిమోర్స్లెస్నెస్, ఎటువంటి దయ జాలి లేకపోవడం. ఇంపెనిటెన్స్ అంటే రిమోర్స్లెస్నెస్, కంట్రైట్నెస్. ఓకేనా. కంట్రైట్నెస్. తర్వాత నెక్స్ట్ కండెమ్న్, క్రిటిసైజ్, పనిష్. అది హార్నెస్ అంటే యూటిలైజ్ చేయడం, వాడుకోవడం. సబ్డ్యూ. ఓకేనా. హార్నెస్, యూటిలైజ్, సబ్డ్యూ. లేవరేజ్. ఓకే, లేవరేజ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రిట్రిబ్యూషన్ అన్న రిప్రైజల్ అన్న ఒకటే. ఓకేనా. అవెంజ్, రియాక్ట్, రిటాలియేట్. ఓకేనా, అది గుర్తుపెట్టుకో. బెహమోత్ అంటే మ్యామోత్, హ్యూజ్, ఇమ్మెన్స్, మ్యామోత్, గార్గెంటియన్. తర్వాత జంబో, హ్యూజ్, కొలోసల్ ఇవన్నీ వస్తాయి. తర్వాత నెక్స్ట్ యాస్టిట్యూట్, సగేషియస్. వీళ్ళు కూడా వస్తారు. యాస్టిట్యూట్, సగేషియస్, ష్రూడ్, ప్రూడెంట్. వీళ్ళు ఒకటి. యాస్టిట్యూట్, సగేషియస్, ష్రూడ్, ప్రూడెంట్. కానీ వీళ్ళకే ఇంకా అవి వస్తాయి. ఏది? స్లై అవన్నీ. తర్వాత జిత్తుల మారి, కన్నింగ్ అవి. ఓకే, దట్స్ ఆల్.